పాలకోవా, మొన్నటికి మొన్న పసిబిడ్డని కాళ్ళ మీద బోర్లా పడుకోబెట్టుకుని నూనె పెట్టి స్నానం చేయించాను. ఇప్పుడు చూడు, ఆ పసిబిడ్డకి గంధం పూసి పసుపు రాసి పెళ్లి కూతుర్ని చేస్తున్నాను. ఏం కంగారు పడకు. ఇంకో ఏడాదికి నీ మునిమనవాణ్ణి అలాగే కాళ్ళ మీద పడుకోబెట్టుకుని నూనె రాసి స్నానం చేయించు. నీ నోట్లో చక్కెర పొయ్యాలి. ఓహో, ఈ పిల్లలు అంత స్పీడ్ అంటున్నారా? ఎవరు స్పీడో ఆ దేవుడే నిర్ణయిస్తాడు. ఇక శాస్త్రాలుంటే కొంచెం స్పీడ్గా చేయండి. నిలబడలేక కాళ్ళు పడిపోతున్నాయి. ప్రస్తుతానికి పసుపు రాయడం ఒక్కటే మా పని. మిగతావన్నీ తర్వాత మాట్లాడుకుందాం. నీ భర్తతో సుఖంగా సంతోషంగా 100 ఏళ్లు బ్రతుకమ్మా. మీ శాంతి చెప్పినట్టే నవ్వుతూ సంతోషంగా ఉండు. ఉం? అక్కా బావా, మీరిద్దరూ ఏమేం కలలు కన్నారో అవన్నీ త్వరలోనే నెరవేరాలి. నువ్వెప్పుడు ఇలా ఖుషీ ఖుషీగా ఉండాలి. అమ్మా, మీరు పసుపు రాయండి. మీ కూతురికి పసుపు రాయరా? ఎందుకు అక్కడే నిలబడ్డారు? రాయమ్మా. నాకు తెలుసు మీ మనసులో ఏదో ఆలోచన ఉందని. నిన్న జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారా? కొన్నిసార్లు విషయాలు నిజం అన్నట్లే ఉంటాయి, కానీ మనం వాటి దగ్గరగా వెళ్తుంటే అది అబద్ధం అని తెలుస్తుంది. నాకు నిజమేదో అబద్ధమేదో ఏది నమ్మాలో కూడా అర్థం కావడం లేదమ్మా. మీరు ఇలా మాట్లాడితే నాకేమీ అర్థం కాదు. స్పష్టంగా చెప్పండి. జీవితం అంటే అంతే కదా. కొన్నిసార్లు అడ్డంకులు రావచ్చు, కానీ అవన్నీ జాగ్రత్తగా దాటుకొని ముందుకెళ్ళిపోవాలి. మీరిద్దరూ జీవితమంతా సంతోషంగా ఉండాలి. అక్కా, ఇంకొంచెం చల్లటి నీళ్ళు పోయమంటావా? ఊరుకోవే, నాకు జలుబు చేస్తే నిన్ను మాత్రం వదిలిపెట్టను. ఆ? ఎందుకే పాపం అక్కని అలా రెచ్చగొడతా? ఊరుకో. చాలు ఊరుకో శాంతి బేబీ. అక్క చేస్తే అక్కకి సపోర్ట్ చేస్తావు, నేను చేస్తే నాకు సపోర్ట్ చేయవు నువ్వు. అయ్యో, అక్కా చెల్లెళ్ళిద్దరూ ఇక్కడే గొడవ పడాలా? ఊరుకోండి. ఈ కార్యక్రమం కొంచెం త్వరగా పూర్తి చేయండి. చల్లగా ఉంది. ఒక్క నిమిషం, మనందరం సెల్ఫీ తీసుకుందాం. పర్ఫెక్ట్. అందుకే అంటారు ఫంక్షన్లలో చిన్న పిల్లలు ఉండాలని. తీది చక్కగా తీ ఫోటో. రావే. దొంగని పట్టుకున్నా. ఏంటి, ఎవ్వరికీ దొరకకూడదని తప్పించుకు తిరుగుతున్నావా? ఏం చేయబోతున్నావు ఇప్పుడు? ఏంటో చెప్పనా? ఐ హేట్ యు ఫర్ దిస్. బట్ ఐ లైక్ దిస్. బాస్, ఈ పసుపు నీకు నేను ఊరికినే రాయలేదు. ఇది శాస్త్రం కోసం కలిపిన పసుపు. నీ చెంపకు రాశానంటే వీలైనంత త్వరలో నువ్వు నా గుడ్ న్యూస్ చెప్పాలి. అంటే పిప్పి పిప్పి పి పిప్పి డుమ్ 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 డుమ్. అర్థమైందా? అయ్యో,
ఇదే వేషమేనిది? ఏంటండి ఏమైంది మీకు? ఏదో మురిసిపోతూ నవ్వుతున్నారు. అది కాదు, ఏంటి సులోచనలు పెట్టుకున్నట్టు పూసుకొచ్చావు పసుపు అని. సులోచన ఆవిడెవరు? అవన్నీ చెప్పలేను, పక్కింటి విషయాలు అవన్నీ. నువ్వు ముందెళ్ళి సబ్బుతో మొహం కడుక్కో. ఇలాంటి దాన్ని కట్టుకున్నానేంటని నేను బాధపడాలి. పో పో పో. థ్యాంక్ యూ మా పెళ్లికి ఒప్పుకున్నందుకు. థ్యాంక్స్ అని నీకే చెప్పాలి, నా కొడుకుని నువ్వెంచుకున్నందుకు. నాకు కూడా చెప్పాలి మీరిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు. నీకన్నా నాకు నా కోడలంటేనే చాలా ఇష్టం అంటున్నా. మైసన్, మీ ఇద్దరి పేరు చాలా ముద్దుగా ఉంది తెలుసా? సార్, మేడం, చంపకి పసుపు రాయలేదా? మీరేమో రేపే పెళ్లి చేసుకుపోయే అబ్బాయిలా 2 చెంపలకి పసుపు రాసుకున్నారే. వధువు రెడీ అంటే రేపు పెళ్లి చేసుకోవడానికి నేను రెడీనే, అందుకే రాసుకున్నాను. పసుపు గురించి మాట్లాడుతుంటే నీ చంపలెందుకు ఎరుపెక్కుతున్నాయి? కాలేదే. నేను నా గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతుంటే నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు? కానీ నీ మొహం ఏదో ఖాళీగా అనిపిస్తోంది. కొంచెం పసుపు పెడితే చక్కగా ఉంటుంది. అవునా? అలాగైతే వెళ్ళి అద్దంలో చూసుకొని వస్తాను. ఇంకా ఎందుకు పసుపు రాయలేదో చెప్పలేదు? మా వారొచ్చి రాస్తారని ఎదురు చూస్తున్నాను, కానీ ఆయన ఇంకా రాలేదు. ఆయన ఎక్కడున్నారో మీరేమైనా చూసారా? నీ వాడు నీ పక్కనే ఉన్నాడనిపిస్తోంది. అవునా? ఎవరూ కనిపించట్లేదే. అవునా? సార్, నాకు ఇలా చేస్తే ఇష్టం ఉండదు. నాకు ఆట పట్టించే అమ్మాయిలు ఇష్టం లేదు. మరైతే ఎందుకు అడ్డు నించున్నారో జరగండి, నేను వెళ్తాను. ఇప్పుడు నేనేం చేయాలి? నీ చంప కావాలి. సార్, నేను దానికి రెడీగా లేను.